హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజు మా పిల్లలకి స్కూల్ లేదు, ఇంకా పడుకునే ఉన్నారు. మా పిల్లలకి స్కూల్ లేకపోతే నా డైలీ రొటీన్ ఎలా ఉంటది అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను. మా పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా కానీ అరగంట అటు ఇటు అయినా కానీ పొద్దున్నకే లేవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు తొడవడంతో స్టార్ట్ చేస్తాను. నాకనే కాదు, చాలా మంది ఆడవాళ్ళకి ఇల్లు తొడవడంతోనే డే మార్నింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. మా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి మా పిల్లల యూనిఫామ్లతో పాటు ఇంకొన్ని బట్టలు అయితే వాషింగ్ మెషిన్ లో వేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేస్తాను. ఆల్రెడీ వాషింగ్ మెషిన్ లో ఇంకొన్ని బట్టలు ఉన్నాయి అనమాట. ఆ బట్టలు ఈ బట్టలు కలిపేసి మొత్తం వాషింగ్ మెషిన్ ఆన్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ చిన్నాడు పెద్దడు. గుడ్ మార్నింగ్ పెద్దడు. సెలవు రోజు మాత్రం మా పిల్లలకి నేను లేపక్కర్లేదు, టైంకి లెగిసిపోతారు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేవరు కదా, బర్రూపుతాను మళ్ళీ. పద బ్రష్ చేసిద్దు పద. ఇంకా మా పిల్లలు ఏమి చిన్న పిల్లలు కాదు కాబట్టి బ్రష్లు వాళ్ళంతటి వాళ్ళే చేసేసుకుంటారు, స్నానాలు కూడా చేసేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే. గుడ్ బాయ్స్ అయిపోతున్నారు కదా మీరు. మార్నింగ్ లేచి చేయాల్సిన బేసిక్ పనులు అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా టిఫిన్ అనమాట. మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి కొంచెం స్పెషల్ గానే టిఫిన్ అయితే చేస్తాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పాస్తా చేయాలనుకుంటున్నాను అనమాట. అలాగని ఏ వైట్ సాస్ పాస్తానో అలాగా కాదు, వెజిటేబుల్స్ అన్ని వేసేసి సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ లోకి చిటికలో అయిపోయేలాగా చేస్తాను. ఇదిగోండి, నేనైతే ఈ గొట్టాలు పాస్తాలతో చేయాలనుకుంటున్నాను. ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనమైతే ఇంకా పాస్తా వేసుకోవాలి. పాస్తా అంటుకోకుండా విడివిడిగా రావడం కోసమని నేను కొంచెం అంతా నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాస్తాల్ని మనము మెత్తగా ఉడికించుకోవాలి. నేను కూడా టిఫిన్ లోకి ఇదే తినేద్దాం అనుకుంటున్నాను, అందుకోసమనే కాస్త వెజిటేబుల్స్ అన్ని ఎక్కువ వేసుకుంటున్నాను. పాస్తా ఏమో కొంచెం వేసాను. మా పిల్లలు బ్రష్లు చేసేసారు, ఇంకా పొద్దున్నకి ఆటలు స్టార్ట్ చేసేసారు అనమాట. పాస్తా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి పాస్తాని సపరేట్ చేసేద్దాము. నెక్స్ట్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, తర్వాత కొన్ని పీస్ కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కడాయిలో కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి బాగా మగ్గాలి, కాసేపు మూత పెట్టేద్దాము. మూత పెట్టి కాసేపు అయింది, ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడమే. వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ కొంచెం త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము, వెజిటేబుల్స్ అన్ని చక్కగా మగ్గిపోతాయి. వెజిటేబుల్స్ మగ్గే ఉంటాయి, ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం వేసిన మసాలాలు అన్ని కూడాను మంచిగా కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని వాటర్ వేసుకుందాము. చూడండి, చక్కగా ఇలాగా వాటర్ వేసాం కదా, వాటర్ అయితే ఉడుకుతున్నాయి. ఇలాంటి టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా, ఈ పాస్తా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఉప్పు కారం ఏమన్నా సరిపోదు అనుకుంటే కాస్త చూసి వేసుకోవడమే. ఇదిగోండి, ఇలా బాగా కలిపేసుకుంటే అంతే అనమాట. సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ కి పాస్తా అయితే రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంటది, ఊదుకొని తినండి, ఓకేనా? ఎలాగుందిరా పెద్దడు టేస్ట్? సూపర్ గా ఉందా? ఎప్పుడు రొటీన్ గా చేసే ఆ ఇడ్లీ దోశలు అవి తింటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి చేస్తాను. 10 days కి 15 days కొనస అలా చేస్తాను. బాగుందా చిన్నోడు టేస్ట్? బాగుందా? నేను కూడా ఇప్పుడు పాస్తానే కొంచెం వేసుకున్నాను. అలాగే ప్రోటీన్ కోసం అనేసి బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టుకున్నాను. ఓన్లీ వైట్ అనమాట, ఎల్లో తీసేసి. ఇది నా బ్రేక్ఫాస్ట్. మా పిల్లలకి అయితే నచ్చింది అంటున్నారు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తా. ఎక్కువ వెజిటేబుల్స్ వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా ఏంటంటే టమాటాలు ఎక్కువ వేసాను కదా, టమాటాలు ఎక్కువ వేయడం వల్ల ఆ టమాటాలోని పుల్లదనం అదంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకోవాలి, కొంచెం ఎప్పుడు రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ బ్రేక్ఫాస్ట్ కి ట్రై చేయండి. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని పాస్తా కొంచెం తక్కువగా వేసుకోండి, బాగుంటది. పిల్లలందరూ ఒకే స్పీడ్ లో నేర్చుకోలేరు, కొందరు ఫాస్ట్ గా కొందరు స్లోగా నేర్చుకుంటారు. అందరికి ఒక ఫిక్స్డ్ మెథడ్ పనిచేయదు. పిల్లలకి మెమరైజ్ చేయించే బదులు కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెబితే ట్రూ లెర్నింగ్ అనేది అవుతుంది. పిల్లలకి మ్యాథ్ ని ఒక కాన్సెప్ట్ తో నేర్పించే వాటిలో ఒకటి బాంజు. పిల్లలు ఎలా థింక్ చేస్తున్నారో అని ట్రైనర్ అబ్జర్వ్ చేసి మన పిల్లలు నేర్చుకునే స్పీడ్ ని బట్టి క్లాసెస్ చెప్తారు.
Okay, great. Right? But in this way, you know what? It will take us a little time to, identify what is the smallest number and the biggest number, right? But what if we have numbers in a proper order? Something like this, right? Now it will be very easy to tell me the very small numbers. Don't you think numbers are in order, right? It starts from smaller number and then gets bigger, bigger and bigger and bigger. Yes or no? Yes. And you can see numbers on this line. Yes or no? That is how we simply call it number line. ఒక ట్రైనర్ కి 5 స్టూడెంట్స్ ఓన్లీ ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్ పైన పర్సనల్ అటెన్షన్ అనేది ఉంటుంది. 50 మినిట్ ఇంటరాక్టివ్ లైవ్ సెషన్ అనేది ఉంటుంది. 5 to 15 ఇయర్స్ పిల్లల కోసం ఇది డిజైన్ చేయబడింది. విజువల్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ స్టైల్లో చెప్తారు. ఈ విధంగా మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వేలో నేర్చుకోగలుగుతారు. మా పిల్లలు ఈ బాంజు క్లాస్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎగ్జామ్ టైమ్స్ లో కూడాను పిల్లలకి ఏ టెన్షన్ ఉండదు. పిల్లలకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ పిల్లలకి బాంజులో జాయిన్ చేయాలి అనుకుంటే డెమో క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. డెమో క్లాస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మా పిల్లలకి ఒక అరటిపండు ఇచ్చాను. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పార్క్ కు రమ్మని పిలుస్తున్నారు. ఇది తినేసాక ఇంకా పార్క్ కు వెళ్తారు. తినండి, తింటే పార్క్ వెళ్ళి ఆడుకుందరు. జాగ్రత్తగా ఆడుకొని రండి, దెబ్బలు తగిలించుకోవద్దు. ఇంకా అరటిపండు తినేసి మా పిల్లలు అయితే పార్క్ కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్ చోటు తోటి. ఇంక మళ్ళీ నేను వెళ్ళి పీలుసుకొని వచ్చినంత వరకు మరి రారనమాట, ఫుల్ గా ఆడుకుంటారు ముగ్గురు. ఇవైతే గులాబ్ పువ్వులండి. ఈ ఖరగ్పూర్ లో తీసుకున్నాం కదా, ఇప్పటికి పువ్వులు పూసాయి. ఇదేంటంటే మాకు నర్సరీలో ఇచ్చారనమాట మొక్క. దీని దుక్కు చూసి నేను శంఖం పువ్వులు అవుతాయేటో అని అనుకున్నాను. ఇది చూస్తేనేమో ఇలాగా చిక్కుడు పువ్వులాగా పువ్వులు పోస్తుంది. శంఖం పువ్వులు అయితే కాదు, అది కూడాను పింక్ కలర్ లో పోస్తుంది అనమాట. ఇదిగోండి గులాబీలు, ఇది మ్యాచింగ్ గా పోస్తుంది. దీన్ని ఏ మొక్క అంటారో, ఈ మొక్క పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలాగా మొగ్గలు అయితే ఉన్నాయి అనమాట, మంచిగా ఉన్నాయి మొగ్గలు. సేమ్ చిక్కుడు పువ్వులే అనమాట, మనం పందిరి చిక్కుడు పువ్వులు అంటాం కదా, సేమ్ అలానే పూస్తున్నాయి. లెమన్ గ్రాస్ కూడాను భలే హెల్దీగా గ్రోత్ అవుతుంది. ఇంకా నాకు అక్కడ మధు సిస్టర్ ఏమో మరువము అలాగే కనకాంబరాల మొక్క ఇచ్చారు. ఇదైతే బాగా హెల్దీగా పెరుగుతుంది. కానీ ఇదేంటో ఒక్క ఆకు కూడా మా గార్డెన్ లో పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా రాలేదు. ఆ సిస్టర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ఉండిపోయింది అనమాట. ఈ మొక్క సచ్చిందో తెలియట్లేదు, బతికిందో తెలియట్లేదు. మా గార్డెన్ లోని కొన్ని కాలీఫ్లవర్స్ తీసేసాము, ఇంకా కొన్ని కాలీఫ్లవర్స్ అయితే ఉన్నాయి అనమాట, పెరుగుతున్నాయి. క్యాబేజీలు కూడాను అవుతున్నాయి అనమాట. ఎవ్రీ ఇయర్ కూడాను క్యాబేజీ అలాగే కాలీఫ్లవర్స్ అయితే చిన్నవో పెద్దవో అవుతాయి. కానీ ఎప్పుడు బ్రొకోలీ అయితే మా గార్డెన్ లో అవ్వలేదు. ఈ ఇయర్ కూడాను అవ్వలేదు అనమాట, స్టిల్ ఇంకాను. కానీ ఇదిగోండి లైట్ గా ఇలాగైతే వచ్చాయి, చూడాలి మరి అవుతుందో అవదో. పెద్దగా లోపల ఉంది చూడండి, గ్రీన్ కలర్ది. మా గార్డెన్ లో ఎన్నైనా కానీ ఏంటి సుఖము, ఇవేవి నేను తినలేను. నెక్స్ట్ ఇదిగోండి ఓల్ అంటారు కదా, ఓలో ఇది కూడాను దుంప అయితే వచ్చింది. వంకాయ మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరిగాయి. ఇంకా పువ్వులు కూడా వచ్చాయి. ఇదిగోండి ఒక పువ్వు వచ్చింది, దీనికి కూడా ఒక పువ్వు వచ్చి అదిగోండి పువ్వు కూడా వాడిపోయింది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అయితే భలే వచ్చాయి అనమాట, చాలా వచ్చాయి. ఇదిగోండి చాలా పువ్వులు కూడా ఉన్నాయి, కింద కూడా చాలా కనిపిస్తున్నాయి. కొత్తిమీర కూడాను కాస్త పలచబడిపోయింది. తొలి చిక్కగా ఉండేది అనమాట, తీసే కొద్దీ అలా పలచబడిపోయింది. ఏటో ఈ సంవత్సరం టమాటాలు మాత్రం పెద్దగా అవ్వట్లేదు మా గార్డెన్ లో. చూడండి ఇవన్నీ కూడా టమాటా మొక్కలే, చాలా హెల్దీగా పెరిగాయి. పువ్వులు కూడా వస్తున్నాయి మంచిగా. కానీ ఇదిగోండి ఈ విధంగా ఎండిపోతున్నాయి అనమాట పువ్వులు. ఆ పువ్వు నిలిచి కాయల్లాగా అయితే అవ్వట్లేదు, ఎందుకో మరి తెలియట్లేదు. ఇదిగోండి దీనికి వచ్చాయి ఒకటో రెండు. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇప్పుడు లంచ్ లోకి వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇండక్షన్ మీదేమో వైట్ రైస్ పెట్టాను, గ్యాస్ స్టవ్ మీదేమో సాంబార్ కోసం అనేసి వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడికిస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి అరటికాయలతో ఫ్రై చేయాలనుకుంటున్నాను. అరటికాయలు అనేవి నార్మల్ గా అయితే చాలా పెద్దగా పొడుగ్గా ఉంటాయి కదా, అవి కాకుండా ఇక్కడ మార్కెట్ లో ఇలాంటి చిన్నవి కూడా దొరుకుతాయి. దీంతో కూడా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే దీంతో నేను గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై లాగా చేస్తున్నాను. సాంబార్ తో ఏదన్నా ఫ్రై కర్రీ అయితేనే బాగుంటది గ్రేవీ కర్రీ కంటే. సాంబార్ మరుగుతుంది, ఫైనల్ గా పోపు పెట్టేస్తే సాంబార్ రెడీ అయిపోద్ది. అన్నం కూడా ఉడుకుతుంది అనమాట. అన్నం కూడా ఉడుకుతుంది, ఇంకాసేపు ఉడకాలి. ఉడికిపోతే అన్నం కూడా వార్చేస్తాను. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను మా పిల్లలే కాబట్టి 3 అరటికాయలతో వండుతున్నాను. అరటికాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. కట్ చేసేసి వాటర్ లో వేసుకున్నాను. ఇప్పుడు ఇదే వాటర్ లో కొంచెం అంతా ఉప్పు అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని ఫస్ట్ అయితే అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. అరటికాయ త్వరగానే ఉడికిపోతుంది, ఒక 2 ఉడుకులు వస్తే చాలు. ఇంకా ఈ వాటర్ అన్ని ఫిల్టర్ చేసేసి అరటికాయ ముక్కల్ని సెపరేట్ చేసుకోవడమే. అరటికాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే పోపు దినుసులు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. అరటికాయలతో నేను ఎప్పుడైనా కూర వండాను అంటే ఎక్కువగా అరటికాయ ఫ్రై చేస్తాను, అది కూడా సింపుల్ వేలో చేస్తాను అనమాట. పోపు దినుసులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ అరటికాయలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసా. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అంతా పసుపు, ఇంకా కారం మీ ఇష్టము, మీకు తినే దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అంతా ధనియాల పొడి. ఇప్పుడు ఇవి మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే సిమ్ లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదా, ఈ అరటికాయ ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఎంత మనం లో ఫ్లేమ్ లో పెట్టి కలిపినా గానీ కొంచెం ఇలాగా ఫ్యాన్ అనేది అడుగు మాడినట్టే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అన్ని మంచినీళ్ళు తీసుకొని జస్ట్ ఇట్లా చిలకరిస్తే మనకి ఆ మాడ్ అనేది రాదనమాట. మంచిగా ఫ్రై అవుతాయి. అలాగని ఎక్కువ వాటర్ పోసేసామనుకోండి గ్రేవీ కర్రీ అయిపోద్ది. లైట్ గా వాటర్ వేసుకోవాలి. ఇదిగోని చక్కగా ప్యాన్ నుంచి అయితే ఆ మసాలా అంతా కూడా సపరేట్ అయిపోద్ది కొంచెం ఇలా వాటర్ వేయడం వల్ల. ఇప్పుడు ఇంకాసేపు మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకుంటే చాలు, అరటికాయ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇంతే అనమాట. నా వంటలన్నీ ఇలా సింపుల్ గానే ఉంటాయి. అరటికాయ ముక్కలు ముందు ఉడికించేసి తర్వాత తాలింపులో వేసాం కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట అరటికాయ ఫ్రై. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంత కొత్తిమీర వేసేస్తే చాలు, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకోసారి బాగా కలిపేస్తున్నాను. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇదేమో సాంబారు, ఇది అరటికాయ ఫ్రై, పాలు మరగబెట్టేశాను. తర్వాత ఇంకా లంచ్ లోకి తినడానికి అనేసి కీరా క్యారెట్ సలాడ్ కూడా కట్ చేసి పెట్టేశాను. వంట చేసేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేస్తే పని అయిపోయినట్టు కాదు. ఇంకా వంట చేయగా ఇదిగోండి ఇన్ని గిన్నెలు వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేయాలి, తోమాలన్నమాట. ఇప్పుడు అవన్నీ తోముతాను. మీకు కిచెన్ లో గిన్నెలు చూపించాను కదా, ఆ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ గా తోమేసి నాకు క్లాస్ కి టైం అయిపోతుంది అనేసి క్లాస్ కి అటెండ్ అయిపోయాను. నా క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే పార్క్ నుండి రాలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి పిలుచుకొని తీసుకొచ్చేస్తాను ఇంటికి. ఇంకా ఫిబ్రవరి మంతే కానీ ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఈ రోజు సెలవు కాబట్టి అందరు పిల్లలు పార్క్ లో ఆడుకుంటున్నారు. మా వాళ్ళు అదిగోండి ఉయ్యాలు ఊగుతున్నారు. ఉయ్యాలు ఇంక నదుకు చూడలేదు. చూడయాడి మీ ఇద్దరే ఆడుకుంటున్నారు. ఇంటికి వెళ్ళిపోయాడా? 10ంటికి పోతే ఫాస్ట్ గా. బయట ఎండగా కనిపించినా గానీ పార్క్ లో చెట్లు అవన్నీ ఉండడం వల్ల కొంచెం నీడ కూడా ఉంటది. అందుకోసమనే మా పిల్లలు ఈ టైం అయినా గానీ ఇంకా పార్క్ లో ఆడుతున్నారు. ఇంకా అందరు పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఇంటికి అప్పుడే అంటున్నాడు మా చిన్నాడు. ఇంకా మా పిల్లలు ఫ్రెష్ అవ్వలేదు, అందుకోసమనే ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తున్నా. ఎండ మాత్రం మామూలుగా జిగ్గు అంటుంది అసలు. ఎవరు తీసుకోర్లే. ఇదిగోండి పార్క్ నుండి తెచ్చినవి ఇక్కడ డోర్ కంటించారు. ఈ స్మైలీలు ఇవేవో స్టిక్కర్స్ లాగా ఉన్నాయి. సరే వెళ్ళగొనిలే, ఇంట్లోకి ఏం తీసుకురావద్దు పద. అక్కడ ఉన్నాయి, ఎవరు తీసుకోర్లే మన ఇంటికి వచ్చి. చలో మా పిల్లలు పార్క్ నుండి వచ్చేసారు. ఇంక వాళ్ళు అయితే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా నాకు ప్రోటీన్ కావాలి కాబట్టి 2 గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు పొద్దున్న బాయిల్డ్ ఎగ్ తిన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనేసుకొని అండ్ సాంబార్ ఉండాను కాబట్టి సాంబార్తో ఆమ్లెట్ బాగుంటది, అందుకోసమని ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ గుడ్డు చూడండి పైన పెంకు వచ్చేసింది కానీ లోపల ఒక లేయర్ లాగా ఉంటది కదా, ఆ లేయర్ అయితే ఇంకా ఉందనమాట. ఇదిగోండి వేడిగా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా లంచ్ చేయడమే లేటు. మా పిల్లలిద్దరూ వాళ్ళ మట్టుకు వాళ్ళే స్నానం చేసుకున్నారు. ఇంకా బట్టలు వేసుకొని రెడీ అనమాట ఇంక లంచ్ చేయడానికి. అరటికాయ తినవా? ఆమ్లెట్ కూడా పెడతానమ్మా, అరటికాయ కూడా తినాలి. మా చిన్నోడికి ఆమ్లెట్ ఓన్లీ కావాలంట, అరటికాయ కూర తిండంట. అరటికాయ కూర ఎంత బాగుంటుందో తెలుసా నీకు? టేస్ట్ చేయి, ఓకే? ఫస్ట్ ఇదిగోండి క్యారెట్ కీరా ఈ సలాడ్లు ఇదిగో అమ్మాయి కప్పులో వేసిస్తుంది, తినండి ఫస్ట్, ఓకే? ఫస్ట్ ఇవి తినండి, ఓకే? ఇవి తిన్న తర్వాత అమ్మ లంచ్ మీకు పెట్టిద్ది. ఈ లోపల ఫస్ట్ అమ్మ లంచ్ చేసేస్తుంది, ఓకేనా? అమ్మ ఫీలింగ్ హంగ్రీ. మా పిల్లలు పొద్దున్న టిఫిన్ తిన్నారు, ఆ తర్వాత పార్క్ వెళ్లే ముందు ఒక్కొక్క బనానా తినేసి వెళ్ళారు కాబట్టి వీళ్ళకి అంత ఆకలి అనిపించకపోవచ్చు. నాకైతే ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి వేస్తుంది ఎట్టు మీకు? ఎక్కడ? మీకు ఆకలేస్తుందా? సరే అమ్మ ఫాస్ట్ గా తినేస్తుంది, నెక్స్ట్ మీకు పెట్టిద్ది, ఓకేనా? ఈ లోపల సలాడ్ తినండి, స్లోగా తిను. ఎందుకు అన్ని తీసుకుంటున్నావు హ్యాండ్ లోకి? ఇదిగోండి ఇదనమాట ఈ రోజు నా లంచ్ ప్లేట్. కొంచెం వైట్ రైస్, అరటికాయ ఫ్రై, ఆమ్లెట్, క్యారెట్ కీరా సలాడ్, ఇంకా ఇది సాంబార్ అనమాట. ఇది నా లంచ్ ప్లేట్. ఫస్ట్ సలాడ్ తో స్టార్ట్ చేస్తున్నా. ఆ మధ్య కీరాలు చేదుగా ఉండేవి, ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా ఉంటున్నాయి, అందుకోసమనే తెచ్చుకుంటున్నాము. ఫస్ట్ అయితే అరటికాయ ఫ్రై అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయబోతున్నా. అరటికాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వరకు ఎవరైనా అరటికాయ ఫ్రై ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటది. నేనైతే రెగ్యులర్ గా అరటికాయ ఫ్రై మా ఇంట్లో ఇలానే చేస్తాను. నేను తినేసాను, ఇప్పుడైతే మా పిల్లలకు తినిపిస్తాను. అరటికాయ కూర తిన్నావు కదా, ఫస్ట్ ఇదే తిను, బాగుంటదమ్మా. కలగొందరా
బాగుంది నిజం చెప్పు, నచ్చిందా? కొంచెమే కొంచెమే నచ్చిందట. చాలా రోజుల తర్వాత వండాను, అందుకే మర్చిపోంటారు మా పిల్లలు అరటికాయ ఫ్రై టేస్ట్. మళ్ళీ రెగ్యులర్ గా అప్పుడప్పుడు వండుతా ఉంటే వాళ్ళే అలవాటు అయిపోతారు. మా పిల్లలు ఏదన్నా ఫుడ్ తిన్ను, నాకు వద్దు, నాకు నచ్చదు అంటే నేను ఊరుకోను అనమాట. తిను, ఒకసారి ట్రై చెయ్యి, తింటే అదే నచ్చిద్ది, తింటే అదే అలవాటు అవుద్ది అనేసి కొంచెమన్నా తినిపిస్తాను. తినిపించి వాళ్ళతో అలవాటు చేయించేస్తాను అనమాట వాళ్ళకి కూడాను. అందుకోసమనే ఇంకా మా పిల్లలు అన్ని ఫుడ్, నాన్ వెజ్, వెజ్ అన్ని తింటారు. ఇది తిన్ను అని ఎప్పుడు అనరు. ఒకవేళ నేను తిన్ను అన్నా కానీ నేను ఊరుకోను కాబట్టి కొద్దో గొప్ప తింటారు. మా పిల్లలకు తినిపించేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. రెండోసారి అనమాట గిన్నెలు తోమడం అయిపోయింది. మళ్ళీ రాత్రికి ఇంకోసారి తోమాలి. పోనీ ఇప్పుడు కాసేపు కూర్చుందాం అనడానికి కూడా లేదు. మళ్ళీ పొద్దున బట్టలు ఆరేసాను కదా, బట్టలు అయితే తీయాలన్నమాట. ఆరిపోయి ఉంటాయి, ఎండ అయితే విపరీతంగా ఉంది. పొద్దున్న ఈ మొక్క చూపించేటప్పుడు పైన మొగ్గలు ఉన్నాయని చూపించాను కదా, ఆ మొగ్గలు ఇప్పుడు పువ్వులు అయిపోయినాయి అనమాట. భలే ఉన్నాయి, బేబీ పింక్ కలర్ లో. పొద్దున్న ఆరేసిన బట్టలన్నీ తీసేసాను. ఇప్పుడు మడతెట్టాలన్నమాట. ఇప్పుడు మడతెట్టకుండా బద్దకించి ఒక్కొక్కసారి ఆ రూమ్ లో పడేసాను అనుకోండి, మళ్ళీ ఒక 2-3 రోజులు పోతే మళ్ళీ వాషింగ్ మిషన్ వేస్తాను. అప్పుడు ఆ బట్టలు ఈ బట్టలు అన్ని ఎక్కువైపోతాయి అనమాట. అందుకోసం నేను ఎప్పుడు బట్టలు అప్పుడు మడతెట్టడానికే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు కుదరకపోతే వదిలేస్తానులేండి. మా బావ డ్యూటీ నుండి వచ్చేసారు, డ్యూటీలోనే తినేసారు. మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికల్లా నేను బట్టలు కూడా మడత పెట్టేశాను. పనులన్నీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. మధ్యాహ్నం వరకు పనులు అయిపోయినాయా? అయినాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారమ్మా చిన్న పెద్ద? పాస్తా బాగుందా? పాస్తా బాగుంది నచ్చిందా? పాస్తాలో అమ్మ ఏం వేసింది? వెజిటేబుల్స్ తో చేసిందా అమ్మ? యు లైక్ ఇట్? yes I like it very much ఓకే. తర్వాత ఏం చేశారు? పార్క్ లో ఆడుకున్నారా? దానికి ముందు ఇంకేం చేయలేదా? ఏం చేశారు? అరటి పండు తిన్నాము అరటి పండు. అరటి పండు తినక ముందు చదివింది హోంవర్క్స్ ఏం చేయలేదా? స్టడీ చేయలేదా? అవి రాశారుగా, చదివారా? అలాంటి గుర్తుంటావు మనకి, అవే వాళ్ళు గుర్తుంటాయి. నెక్స్ట్ పార్క్ లో మంచిగా ఆడుకున్నారా? మీ ఫ్రెండ్స్ వచ్చారా పార్క్ కి? ఎవరు మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? గొంతుకి పిల్లి ఉంది. పిల్లి ఉందా? క్యాట్ ఎక్కడ ఉంది? పార్క్ లోనా? గొంతు వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంది, వాళ్ళు పెంచుకుంటున్నారా? మన ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి, నువ్వు పెద్ద పిల్లి, ఇటు చిన్న పిల్లి. మీరు పిల్లులా? వీళ్ళు పులులు. నెక్స్ట్ మరి లంచ్ లో అమ్మ ఏమండింది లంచ్ కి ఈరోజు? సాంబార్, ఇంకా ఆమ్లెట్ కూడానా? తిన్నారా మీరు కూడా ఆమ్లెట్? వీడు ఫస్ట్ అరటికాయ కూర తిన్నాడు, బలవంతంగా పెడితే తిన్నాడు. ఆమ్లెట్ కూడా తిన్నారు. ఆమ్లెట్ వీళ్ళిద్దరికి హాఫ్, నా ఒక్కదానికి హాఫ్ అన్నమాట. చూసారు కదా, మా పిల్లలు సెలవు రోజు ఇంట్లో ఉంటే నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటది. వీళ్ళకి పొద్దున్న లేపింది మొదలు మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు వీళ్ళకి తినిపించాలి, తాగించాలి, ఇంకా చదివించాలి, రాయించాలి, వీళ్ళతోనే చూసుకొని ఉండాలన్నమాట. వీళ్ళకి చూసుకోవడంతో పాటు ఇంట్లో కూడా బోల్డ్ అని పనులు ఉంటాయి, ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. బీరువా ముహూర్తం అయితే అయిపోయిందనమాట. బీరువాకి పూజ అయితే చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏ వ్లాగ్ అయితే వస్తుందో నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ఖచ్చితంగా బీరువా సర్దేది, తర్వాత నా శారీ కలెక్షన్ చూపించేదే ఉంటది. మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాము. చాలా మంది లేడీస్ అయితే ఆ వీడియోకి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను, చూద్దాము. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye.